Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఒకసారి 90s వెంకట్ దగ్గరికి వెళ్తే 90s వెంకట్కి ఇప్పుడున్న వెంకట్కి ఏంటండి డిఫరెన్స్? మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. మేబీ అప్పుడు కొంచెం అన్ని నేను చేసిన లవ్ స్టోరీస్ ఎక్కువ ఉన్నాయి, వాట్ ఎవర్ మల్టీ స్టార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాస్ యాంగిల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కమర్షియల్ సినిమా టోటలీ. అలాగే నెగిటివ్ రోల్ చేస్తున్నా, విలన్గా రోల్ చేస్తున్నా. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఇప్పుడు రోజులు చూస్తున్నారు కదా మీరు, యాంటాగనిస్ట్ ఉన్న డిమాండ్ ఒక రేంజ్ లో ఉంది, ప్రోటాగనిస్ట్ ని డామినేట్ చేసే విధంగా ఉంది. అవునవును. ఇప్పుడు కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి ఇయర్స్ బ్యాక్ ఈ ట్రెండ్ లేదు, బట్ ఇప్పుడు మొత్తం అందరూ రెడీ టు ఎక్స్పెరిమెంట్ అన్నట్టు ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. సో ఈవెన్ యాంటాగనిస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే అంతలా సినిమాకి బజ్ వస్తుంది. ప్రాబ్లం అగైన్ అదే వచ్చింది. మన హీరో బేస్డ్ మూవీస్ వెరీ రేర్లీ డూ యూ హ్యావ్ ఒక పవర్ఫుల్ విలన్. పోటాపోటీలో ఉండే రోల్స్ వెరీ రేర్ గా వస్తాయి. సో అట్లాంటి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మధ్యన ఈ పాన్ ఇండియా ఇది దృష్టిలో పెట్టుకొని బాంబే నుంచి తెచ్చేసుకుంటున్నారు ఎవరో ఒకరిని. మేబీ ఐ డోంట్ నో. ఇక్కడ చాలా మంది ఇప్పుడు మాతో పాటు వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది టాప్ హీరోలు, అంటే ఆ టైంలో హిట్లు ఇచ్చిన వాళ్ళు లేరు అసలు ఇండస్ట్రీలో. వాళ్ళని పిలిచి అడగండి ఎందుకు లేరు మీరు అని, వాళ్ళు చెప్తారు. మీరు ఎంతసేపు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే మాట్లాడుకున్నారు కదా, థియేటర్కి జనం రావట్లేదు, ఓటీ. అప్పుడు ఏం జరిగింది? ఆ ట్రాన్సిషన్ ఏంటి? సింగిల్ స్క్రీన్స్ ఉన్నప్పుడు ఎందుకు బాగుంది? మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత 20 years ఎవరైతే సక్సెస్లో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి. రెమ్యునరేషన్లు కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయినాయి. అంత బాగుంది వాళ్ళకి, ఓకే. కానీ చాలా మంది హీరోలు లేరు ఇండస్ట్రీలో. ఎందుకు లేరు? ట్రేడ్లో ఏం ప్రాబ్లం అయింది? ఎవరు చెక్ చేయాల? 20 years నుంచి ఎవరు చెక్ చేయాల? ఓటీటీ వచ్చి ఇప్పుడు పీకల మీదకి వచ్చేసరికి కంగారు పడుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీ గురించి అడుగుతున్నాను బేసికల్లీ. ఇప్పుడు మీరు మీ కెరియర్ ని మొత్తం రీఅనలైజ్ చేసుకుని ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. రీఅనలైజ్ ఏం లేదు, చెప్తున్నాను కదా. ఇదివరకు మాకు సినిమా ప్రొడ్యూస్ చేస్తే శాటిలైట్ తప్ప వేరే రెవెన్యూ థియేటర్ల నుంచి వచ్చిద్దో రాదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ సినిమా చిన్న సినిమాకి అంత పబ్లిసిటీ పెట్టలేం, అంత బడ్జెట్ పెట్టలేం. సో బై ద టైం నన్ను ఇష్టపడే ఆడియన్స్కి తెలిసి వాడికి థియేటర్కి వచ్చే వరకు సినిమా ఉండదు స్క్రీన్లో. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు ఒక మంచి సూపర్ హిట్ తో స్టార్ట్ అయింది కెరియర్. స్టార్టింగ్ ఒక లీడ్ యాక్టర్, ఒక హీరో. దట్టు ఏంటంటే నేను విన్నది నాగార్జున గారిని అందరూ గ్రీక్ వీరుడు అంటారు, ఆయన కళ్ళల్లో పడ్డారంట కదా మీరు, ఒక హ్యాండ్సమ్ లాగా. అప్పుడు ఆ మోడల్ ఆ క్రెడిట్ మొత్తం వైవిఎస్ చౌదరి గారికి, డైరెక్టర్ గారికి, అండ్ అఫ్ కోర్స్ మా ఇద్దరికి బ్రేక్ ఇచ్చిన నాగార్జున గారికి. డెఫినెట్లీ అంటే ఇది జనాలు చెప్పే మాట. అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ లాగా కొత్త వాళ్ళలో ఐ థింక్ ఐ వాజ్ ఒక అవుట్ సైడర్గా, ఇండస్ట్రీకి సంబంధం లేకోకుండా బయట నుంచి వచ్చినోడు. ఐ థింక్ ఆ టైంలో యంగ్స్టర్స్ మధ్యన నేనే అంటే బేసిక్లీ 98 to 2002 or 3 అప్పటి వరకు సింగిల్ స్క్రీన్స్ ఉన్నంత వరకు బాగానే, ఒక సినిమా లేకపోయినా ఇంకో సినిమా అట్లా ఉన్నాయి. మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత గేమ్ మొత్తం మారిపోయింది. ఈవెన్ ఆ టైంలో మేము మాట్లాడుకున్నది ఏంటంటే, ఐ మీన్ మీరు కొంచెం ఉన్న వాళ్ళందరిలో కంటే కొత్త స్టైల్ తీసుకొచ్చారు. ఆ ఇయర్ రింగ్స్ అప్పటికి చాలా ఫ్యాషన్, అది అప్పుడు ఎవరికి లేదు. దట్ ఏంటంటే అప్పుడు ఈ మీ మజిల్స్ కొంచెం ఇవి ఉండేవి, షోల్డర్స్ ఎక్కువ ఇవి ఉండేవి. ఈ కట్ చేస్తుంటే మంచి భలే ఉండేది. ఆ టీ షర్ట్స్ వేసేవారు ఇలాగా ఆనందంలో, ఆ సాంగ్ లో. కానీ మీరు చూడడానికి లవర్ బాయ్, బట్ ఏంటంటే మజిల్స్ ఉండేవి మంచి. మేము అప్పుడే అనుకున్నాం ఏంటి కొంచెం అంటే పవర్ఫుల్ గా ఉండేవారు కదా, ఒక ఫైట్ కూడా ఉండేది కాదేంటి అని. అండ్ సీతారామ కళ్యాణ్లో ఉంది, బట్ అది లవ్ స్టోరీ అవటం వల్ల ఆ ఫైట్స్ ఎక్కువ హైలైట్ అవ్వాల. సో ఆ లోట్ అంతా ఇప్పుడు తీరుస్తా. ఇప్పుడు హరుడ్లో 4 ఫైట్లు ఉన్నాయి, కొంచెం బ్యాక్ ఇంజరీ అవటం వల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు అన్నయ్య సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ లెక్కేస్తే, అంటే మీరు హీరోగా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా అన్నయ్య పక్కన తమ్ముడు కింద యాక్ట్ చేయడం అనేది అది చాలా మందికి డ్రీమ్. పాసిబిలిటీ అవ్వదు. మీకు ఎర్లీ డేస్ లో అయ్యింది. నేను చిన్నప్పటి నుంచి బాంబేలో పెరిగా. సో నేను సమ్మర్ హాలిడేస్ కి అప్పుడు విజయవాడ వచ్చేవాడిని మా మామయ్య వాళ్ళ ఇంటికి. అట్లా
వచ్చినప్పుడు అప్పుడు చిరంజీవి గారి సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి ఆ టైంలో. సో నా టార్గెట్ నేను ఎత్తుక్కొని ఎక్కడెక్కడ అప్పుడు ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా వెళ్ళిపోయి చూసేవాడిని. సో ఆయనంటే అభిమానం, ఒక వేరే లెవెల్ అభిమానం, ప్రేమ, ఒక హీరోగా. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సీతారాముల కళ్యాణం హిట్ అయింది. ఆ తర్వాత నా అదృష్టం బాగుండి ఇట్లా అన్నయ్య సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ షూటింగ్ చేస్తున్న టైంలో ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్, ఆయన యాజ్ అ హ్యూమన్ ఎంత మంచి వాళ్ళు అంటే అసలు ఎప్పుడు మేము కొత్త వాళ్ళం, నేను ఒక సూపర్ స్టార్ అని అసలు ఒక్క రోజు కూడా అట్లాంటిది ఏమీ ఫీలింగ్ కలగనివ్వకుండా ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్ళం. టిఫిన్ ఆయనతోనే తినేవాళ్ళం, భోజనం ఆయనతో తినేవాళ్ళం, కూర్చొని. అంటే అసలు ఆ సినిమా కూడా అంత న్యాచురల్గా ఉంటుంది. నేను కానీ రవి కానీ అంటే అంటే వీ టు రియల్లీ లవ్ హిమ్ యాజ్ బ్రదర్. సో అప్పుడు అన్నయ్య సినిమా నుంచే మేము ఆయన అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాం. అప్పటి నుంచే ఇంకా అందరూ ఇండస్ట్రీలో ఆయన అన్నయ్య అన్నయ్య అని స్టార్ట్ అయింది. సో ఐ మీన్ నా అదృష్టంగా భావిస్తాను నేను అది, ఆయనతో కలిసి సినిమా చేయడం అనేది. సో ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో ఇప్పుడు మీ పెద్ద అన్నయ్యతో ఇప్పుడు చిన్న అన్నయ్యతో కూడా సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది, ర్యాపప్ అయిపోయింది. సో ఏంటి పెద్ద అన్నయ్యలో చిన్న అన్నయ్యలో చూసిన కామన్ క్వాలిటీ ఏంటండి? మీ పెద్ద అన్నయ్య కామన్ క్వాలిటీ బోత్ ఆర్ ప్రొఫెషనల్స్. వర్క్ అంటే ఫుల్లీ డెడికేటెడ్గా ఉంటారు. కామన్ క్వాలిటీ ఈజ్ దాట్. అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ ది కో యాక్టర్స్తో అందరితో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. బట్ చిరంజీవి గారు ఎక్కువ కొంచెం సోషల్గా ఉంటారు. ఆయన మేబీ ఆ సినిమాలో మా క్యారెక్టర్స్ అట్లా ఉన్నాయని మేము ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేసాం. కళ్యాణ్ అన్న ఇప్పుడు ఎలక్షన్స్లో అండ్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఆయన చాలా బిజీ ఆయన డేట్ దొరకటమే డైరెక్టర్కి కష్టం. సో ఆయన షూటింగ్లో కూర్చొని మాతో కౌరులు చెప్పడానికి ఆయనకి అంత టైం ఉండదు. సో ఆయన వచ్చి ఆయన షార్ట్లు ఆయన వర్క్ ఫినిష్ చేసుకుంటమే గొప్ప. సో బట్ బోత్ ఆర్ వెరీ ప్రొఫెషనల్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఓజీలో ఒక సీన్లో ఆయన కాలర్ పట్టుకోవాలి. నేను డైరెక్టర్ అన్న సుజీత్కి, ఏంటి డిప్యూటీ సీఎం అయ్యా ఆయన ఇప్పుడు మీరు మాట్లాడిన నా మీద ఇట్లా అన్నయ్య వచ్చారు, ఇట్లా మీ కాల్ కమాన్ అన్నారు. ఆయన అస్సలు 1 సెకండ్ కూడా ఏం లేదు. అసలు నార్మల్ ఏ హీరో కూడా నార్మల్ హీరోనే ఒప్పుకోపోవచ్చు. ఆయన ఒక డిప్యూటీ సీఎం కూడా ఆయన అంత ప్రొఫెషనల్. సో డెఫినెట్లీ. అండ్ ఓజీ అంటే నేను ఎక్కువ చెప్పకూడదు ఓజీ గురించి, ఎందుకంటే వాళ్ళు రివీల్ చేయలేదు. బట్ గ్యాంగ్స్టర్ స్టోరీ, కళ్యాణ్ అన్న ఫ్యాన్స్కి ఇది ఒక ఫీస్ట్.